విశ్వాసంలో మనము కొనసాగుతున్న క్రమాన్ని మనం ఖచ్చితంగా కలిగి ఉండవలసిన వారంగా ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పాడమంటే అద్భుతంగా పాడతాం. ఏమేమి పాట పాడతారు? ఒక పాట పాడతారు కదా, సాగిపోదును నేను ఆగిపోను నేను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏంటంట? ఏంది? మన జీవితంలో నిరంతరం సాగిపోతూనే ఉండాలా? ఏమండి? ఆగిపోకూడదు. ప్రైజ్ లార్డ్. విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను. అన్ని వేళల్లో కూడా ఎండిన ఎడారి లోయలలో నేను నడచినను, కొండ గుహలలో బీటులలో నేను తిరిగినను, ఎండిన ఎడారి లోయలలో నేను నడచినను, కొండ గుహలలో బీటులలో నేను తిరిగినను. నా సహాయకుడు నా కాపరి యేసే, నా సహాయకుడు నా కాపరి యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. అన్ని వేళల్లో కూడా దేవుని మాట మనం వింటున్నప్పుడు మన విశ్వాసాన్ని ఎప్పుడు బలపరుస్తూనే ఉంటుంది. దేవుని మాటకు మనం విధేయత చూపెడుతున్నప్పుడు, దేవుని వాక్యం చక్కటి మాట ఉంటుంది కదా, రోమా 10:17 అంటాం, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. కనుక మనము నా దాగు స్థలం ఏంటంటే దేవుని వాక్యము అనే విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితులలో కూడా దేవుని మాట ఏం చెబుతుందో తెలుసుకోవాలా. మీకు ఎదురవుతున్నటువంటి వాక్యాలలో కూడా కొన్నిసార్లు నకిలీ ఉంటవి. వాటిని మీరు గుర్తుపట్టాలంటే అసలైనటువంటి వాక్యాన్ని చదవాలా. బెరియలో ఉన్నటువంటి సంఘం అలాంటి పని చేశారు కదా. మనం అపోస్తల కార్యం 17వ అధ్యాయం మేబీ 11వ వచనం చదువుతాం. అక్కడ ఆ వచనంలో ఏమనుంటుంది? బెరియా సంఘస్థులు పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ఇంటికి వచ్చి వారు వాక్యాన్ని తెరిచి చదివి వారు తెలుసుకున్నారంట. ఈరోజు ఎంతమంది ఆయన గొప్పోడంటే ఆయన మాట వింటే అంతే, మళ్ళీ బైబిల్ కూడా ముట్టుకోరు, బైబిల్ కూడా తీయడానికి ఇష్టపడు. అసలు బైబిల్ కూడా తీయకుండా ఉండాలండి వాక్యం, అంతే. కొంతమందికి బాగా ఇష్టం అట్లా. సో అట్లుంటే ఏముండదు, వాక్యంలో చెప్పాయి మీరు అనాలి. అవసరమైతే మాకు చదువు రాకపోతే రాకపోయా కానీ అయ్యా నువ్వు వాక్యం తీసేది చెప్పండి అయినా అనాలి. ఎక్కడి నుంచి చెప్పాలా? దేవుని మాటల నుంచే చెప్పమని తెలుసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. కనుక దేవుని మాట మనల్ని దాచి ఉంచుతుంది, దేవుని వాక్యము మనల్ని దాచిపెడుతుంది. దేవుని బిడ్డలు, అందుకే దేవుని వాక్యంలో ఉంటుంది చక్కటి మాట. కీర్తన 91:4 కూడా ఆ మాట చదువుతాం. ఆ వాక్యము మరి సత్యమైనటువంటిదిగా చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో 14వ వచనంలో, అలాగే 17వ అధ్యాయం 17వ వచనంలో కూడా అక్కడ దేవుని వాక్యము మనల్ని దాచి ఉంచుతున్నటువంటి స్థలాలనుగా మనం జ్ఞాపకం చేయబడతాం. నేను ఇంకొక 4 విషయాలు చెప్పాలా. మొదటి విషయం ఏంటంటే నా దాగు స్థలము దేవుని వాక్యం. రెండవదిగా మనం చూసినట్లయితే నా దాగు స్థలము ప్రార్థన. సో మనము చాలా విషయాలలో మరి ప్రార్థన కూడికలకు వెళ్తుంటాం, మంచిదే. చాలాసార్లు కూడా మనం వాడుతున్న మాట కూడా ప్రార్థన కూడికలకు వెళ్తుంటాం. కానీ ప్రార్థన కూడిక విషయంలో ఆలోచన చేస్తున్నప్పుడు మన వ్యక్తిగత ప్రార్థన విషయం మనం బాగా ఆలోచన చేసుకోవాలి. అలాగనే ప్రార్థనా సమయాన్ని వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా
మరి సమాజంలో ఆయా చోట్లకు వెళ్ళినప్పుడు చేసేటువంటి ప్రార్థన అనుభవాల్లో కూడా మనం ఉండడం చాలా ప్రాముఖ్యమైన విషయంగా జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన మనల్ని మన అపాయం నుంచి కూడా మనల్ని కాపాడుతుంది అనే ఒక మాట అంటాడు కీర్తనకారుడు. చూడండి ఒకసారి 17వ కీర్తన మరి 7, 8, 9 వచనాలు మనం చూసినప్పుడు ఆయన ఈ మాట ఈ విధంగా తెలియజేస్తున్నాడు. కీర్తన 17, 7వ వచనం. నీ శరణు జొచ్చిన వారిని వారి మీదకి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా. ఇక్కడ చూడండి, నీ శరణు జొచ్చిన వారిని అనగా ప్రార్థన మనల్ని ఆయన శరణు జొచ్చేటట్టుగా చేస్తుంది. కనుక అప్పుడు ఏమైతుందంటే అపాయంలో నుంచి మనల్ని ప్రార్థన తప్పిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ ఆయన స్పష్టం చేస్తున్నాడు. ఇంకా తర్వాత కూడా చూసినట్లయితే ఈ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. ఆమేన్, ఆమేన్. ఇవన్నీ మీ సొంత మాటలు అయిపోవాలి. మీరు చేసే ప్రార్థనలో ఇలాంటి ప్రార్థన మీరు చేయడం కూడా అలవర్చుకోవాల్సిన అవసరత ఉంటుంది. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని మహోన్నతమైనటువంటి ఆయన కృపచేత మనము కాపాడబడాలి అని కోరుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. కోడి తన పిల్లలను కప్పినట్టుగా దేవుడు మనల్ని కప్పడానికి కొరకై అనేక మార్లు పిలుస్తున్నాడు. వాక్యం ద్వారా దేవుడు తన మాట ద్వారా తన పిలుపునిస్తూ ఉన్నాడు. మనమే కొన్నిసార్లు దాన్ని ఖాతరు చేయట్లేదు, దాన్ని లెక్క చేయట్లేదు, మన ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతా ఉన్నాం. తెలుసు కదా, పిల్లల కోడి, చిన్న పిల్లల కోడి తన పిల్లలు పిలుస్తుంది, ఒక రకమైన సౌండ్ చేసి పిలుస్తుంది. పిలిచినప్పుడు ఆ పిల్లలు వినకపోతే వాటి కర్మ ఎలాగంటే ఆ గద్ద తన్నుకపోతుంది. వచ్చినట్లయితే మంచిదే, దాని రెక్కల కింద ఉన్నప్పుడు అది ఎంత భద్రంగా కాపాడుతుంది, అంత భద్రంగా కాపాడుతుంది. అవసరమైతే తన ప్రాణం కూడా లెక్క చేయకుండా అది దానికి ఎదురైనటువంటి ఆ యొక్క గద్ద మీదకి ఎగిరి దాన్ని తరిమేస్తుంది. సో అంతగా కాపాడేటువంటి ఇది ఎట్లుంటుందో కోడి తన పిల్లలను కాపాడినట్టుగా ఆ విధంగా దేవుడు మనల్ని కాపాడని ఉద్దేశిస్తున్నాడు. అయితే మనము ఆయనను దాగు స్థలంగా చేసుకోవాలి. అది రెండవదిగా ఏంటంటే ప్రార్థన ద్వారా అనే విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మీరు ఆ తీర్మానం చేసుకోవాలి, నేను నా జీవితంలో వాక్యంతో పాటుగా ప్రార్థన నేను ఖచ్చితంగా కలిగి ఉంటాను. ఒక పక్షి ఎగరడానికి ఏ విధంగానైతే 2 రెక్కల సాయం అవసరమై ఉంటుందో అలాగున వాక్యము ప్రార్థన అనేటువంటివి కూడా 2 రెక్కలు. చాలా మందిలో కొంతమంది బ్యాలెన్స్ కావు. కొన్నిసార్లు ప్రార్థన ఎక్కువ ఉంటే వాక్యం ఉండదు, వాక్యం ఉంటే ప్రార్థన ఉండదు కొంతమందికి. అలా కాకుండా వాక్యము ప్రార్థన 2 సమతుల్యంగా ఉండి ఎదగాల్సిన వారంగా మనం ఉంటున్నామని జ్ఞాపకం చేస్తున్నాం. అందుకే కీర్తనకారుడు ఇంకొక మాట అంటున్నాడు. 57వ కీర్తనలో చూసినట్లయితే మొదటి 2 వచనాల్లో చూస్తున్నాం ఆ మాట. కీర్తన 57లో చూసినప్పుడు ఆయన నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుమని ఆయన శరణు కోరుతున్నాడు. శరణు కోరడం అనేది దాచబడమే. ఆయన శరణు కోరడము దాచబడంగా ఉంటుంది. కనుక ఆయన శరణు కోరుతూ అడుగుతున్నాడు, దేవా నన్ను కరుణించుము అని అంటూ, నీ రెక్కల నీడలో నన్ను కాపాడుము అని కోరుతున్నాడు. చూస్తున్నారా మాట? చూడండి, అలా అంటూ 2వ వచనం అంటాడు. 2వ చరణంలో 57వ కీర్తన 2వ చరణంలో, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయ దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మన కార్యము సఫలం చేసే దేవుడుగా ఉంటున్నాడు. నువ్వు ఎవరికైతే ప్రార్థన చేస్తున్నావో ఆయన కార్యం సఫలం చేసే దేవుడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోకుండా ఉండేటట్టుగా నీవు ఆయన ప్రార్థన చేయాల్సిన వారంగా మనం ఉంటున్నాం. నేను దాగనైతే దాగాను కానీ దొరికిపోతానేమో అన్నట్టుగా అవసరం లేదు మనకి. ఇప్పుడు ఇక్కడ అసలు హైడింగ్ అండ్ సీకింగ్ గేమ్ ఆడతారు కదా, దాగుడు మూతలు ఆడతారు కదా. సో దాగుడు మూతలు ఆడినప్పుడు దాక్కున్నారు కానీ దొరికిపోతారేమో అని చెప్పేసి ముందే వాళ్ళు బయటకు వస్తారన్నమాట కొన్నిసార్లు. అట్లా కాదు, అట్లా ఈ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత అట్లా ఉండాల్సిన అవసరం లేదు. అందుకే దావీదు నిశ్చయమైనటువంటి ఒక నిశ్చయిత ఉన్నది ఆయనకి. ఏంటంటే, నేను ఇక ఇనలో ఉన్నానంటే నన్ను ముట్టలేడు, నన్ను ఎవరు ఏమి చేయలేరు. నాకు ఏ పరిస్థితి, ఏ అనారోగ్యం కానీ, ఏ బలహీనత కానీ, ఏ శోధన కానీ నాకు రాదు. నేను ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా, నాకు వచ్చినటువంటి వాటి ఉన్నప్పటికీ కూడా అందులోనే నేను సాగుతున్నప్పుడు వాటి నుంచి నేను కాపాడబడగలుగుతానటువంటి శక్తి సామర్థ్యాన్ని దేవుళ్ళు ఆయన గుర్తుంచుకున్నాడు కనుక అందుకే అంటున్నాడు, నా కార్యము సఫలం చేయ దేవునికి నేను మొరపెడుతున్నాను అంటున్నాడు. కనుక అలాంటి మొర పెట్టే ప్రార్థనా స్థితి మనకు ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకటి, నా దాగు స్థలము దేవుని వాక్యం అయితే, రెండవది నా దాగు స్థలము ప్రార్థన అయితే, మూడవది నా దాగు స్థలము స్తుతి అంటున్నాడు. చూడండి, కీర్తన 31, 19, 20 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ దేవుని స్తుతించుట
మొదలుపెట్టినప్పుడు ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఆయన చాలా స్పష్టం చేస్తూ మాట్లాడుతున్నాడు. కీర్తన 31 వచనంలో మనం చూస్తున్నాం, 19వ చరణం, 19-20 చరణాల్లో మనం చూస్తున్నాం ఆ మాట. నీయందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. పిల్లరా, మరి ఆయన ఎంతో గొప్ప మేలును మన కొరకు దాచి ఉంచాడు, మనకి ఇవ్వడానికి కొరకై మనకి ఏర్పాటు చేసి పెట్టాడు. కనుక ఆయనలో దాగి ఉన్న వారికి ఖచ్చితంగా అది పొందుకుంటారు, పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక మరి యేసుక్రీస్తు ప్రభువు వారిని మనము మరి సమస్త విషయంలో కూడా ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞత కలిగిన వారమై స్తుతించవలసిన వారంగానే మనము ఉంటూ ఉన్నాం. ఎప్పటికి కూడా ఎన్నో విషయాలలో దేవుడు తన మేలును చూపెడుతున్నాడు. మీరు తలంచుకోవాలి, ఆశించాలా. దేవుని యొక్క కార్యాలు ఎంత ఉన్నతంగా ఉంటున్నాయో మనం చూడవలసిన వారంగా మనం ఉంటూ ఉన్నాం పిల్లరా. కనుక అలాంటి రీతిగా మనం దేవుణ్ణి స్తుతింప బద్దులమై ఉన్నటువంటి విధానం, దేవునికి స్తుతి ఆరాధన చేసేటువంటి మనసు బాగా ఉండాలి. మనకు దేవుణ్ణి ఆరాధించేటువంటి మనసు బాగుండాలి. అందుకే నేను ఈ వాక్య భాగానికి ఆశ్రయిస్తేనే ఆనందం అనే అంశాన్ని పెట్టాను నేను. సో మనలో ఏం చూపిస్తున్నా తెలియదు కానీ ఆశ్రయిస్తేనే ఆనందం అనండి ఒకసారి. ఆశ్రయిస్తేనే ఆనందం, ఆశ్రయిస్తేనే మరి ఆనందం. ఆశ్రయిస్తే అన్నదానికి అర్థాలు చెప్తున్నాను. ఒకటి దేవుని వాక్యము, రెండవది ప్రార్థన, మూడవది స్తుతి అనే విషయాన్ని నేను ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను. ఆశ్రయిస్తే అనే దానికి ఇంకొక మాట నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే సహవాసం కలిగి ఉండాలి. దేవుని మందిర సహవాసం కలిగి ఉండాలి. దేవుని తోటి విశ్వాసంతో సహవాసం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవునితో నేను సహవాసం చేస్తున్నానని చెప్తే అందరితో సమాధానం కలిగి ఉండాలి. అది పెద్ద భారం మన మీద పెట్టబడ్డది. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తే నా పొరుగు వారిని ప్రేమించలేకపోతే నేను అబద్ధికుడిని ఎట్లవుతానో అలాగునే నేను దేవునితో సహవాసం చేస్తున్నానని చెప్తే నా తోటి వారితో సమాధాన పడాల్సిన అవసరం కూడా ఉంటుంది. అందుకే కోపపడి కానీ పాపమో చేయకుడి, సూర్యుడు అస్తమించే లోపల మీరు వారితో తిరిగి సమాధాన పడమని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది పిల్లరా. కనుక ఇవన్నీ కలుగుతాయి, కానీ దాంట్లో సమాధానము కలిగి ఉన్నప్పుడు మనము దేవునితో సరైనటువంటి సహవాసం మనము చేయగలుగుతాం. కీర్తన 27లో మనం చూసినప్పుడు ఆ మాట కనబడుతుంది. కీర్తన 27 దయచేసి ఒకసారి తిప్పండి. కీర్తన 27 4వ వచనంలో మనం చూస్తున్నాం ఆ మాట. కీర్తన 27లో 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. చాలండి. ఇక్కడ చూడండి, వచ్చిన భాగంలో చూసినప్పుడు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. నా జీవిత కాలం అంతయు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎందుకు చెప్పాలా? నువ్వు ఎన్నిసార్లు ఆయన సన్నిధికి వచ్చినా నిన్ను త్రోసివేయడు. నీ ప్రార్థన ఆయన వినడానికి ఎప్పుడు ఆయన చెవియొగ్గి ఉన్నాడు. కనుక మనమే సమస్య చేస్తున్నాము. ఏంటంటే మనమే రాకపోతున్నాము, మనమే విన్నవించుకోలేకపోతున్నాము. కానీ దేవుడు మాత్రం ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. ఒక వ్యక్తి దగ్గర పోతే మూడోసారి పోతే అమ్మ వచ్చేసిందా ఆమె గొడవ చెప్పుకుంటుందని అనిపిస్తుంది. లేకపోతే మరోసారి రావడానికి ఇష్టపడరు. పోయేటప్పటికి వాళ్ళు ఒక రకంగా విచారంగా ముఖం పెట్టేస్తారు. మనం ఇంకోసారి పోవడానికి ఇష్టపడలేం. అలాగుంటుంది. కానీ దేవుని సన్నిధికి వస్తూ ఉంటే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. అంతేకాదు దేవుడు నీ పట్ల తన కార్యములో జరిగించే దేవుడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో కనుక ఆయన తన బిడ్డలను తప్పకుండా ఆ విషయంలో ఆయన కార్యం చేస్తాడు. యెహోవా ప్రసన్నత అంటాడు. యెహోవా ప్రసన్నత అనే పదానికి కొంచెం డిక్షనరీలో ఉన్నటువంటి మీనింగ్స్ ఏమున్నాయా అని కొంచెం ఆలోచన చేసినప్పుడు మనోజ్ఞత అనే మాట ఇక్కడ చూశాను నేను. మనోహరత్వము అనే మాట చూశాను. ఉల్లాసము కలిగించేటువంటిది అనేటువంటి మాట ఇక్కడ కనబడుతుందని. అంటే యెహోవా ప్రసన్నతలో మనోజ్ఞత, మనోహర తత్వం, తర్వాత ఉల్లాసత్వం కూడా మనకు కలుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక విశ్వాసులలో కూడా ఒకరికి ఒకరు సహవాసం కలిగి ఉండటం ద్వారా కూడా మనం ఒక గొప్ప సంతోషాన్ని మనము కలిగి ఉంటాం. ఎవరికి వారు మూతి ముడుచుకొని వెళ్ళిపోయినట్టు ఉండకూడదు. తప్పకుండా నోరు విప్పి ఎదుటి వారికి చేతులు జోడించి నమస్కరించి వందనాలు చెప్పుకోవడం మంచిది. తప్పకుండా వచ్చిన ప్రైజ్లు అంటే దేవుని స్తుతించడమే చక్కటి మాట మనకు మన పూర్వీకులు మనకు పెట్టారు, మంచిదే. కనుక అమ్మ నిన్ను చూడడం సంతోషం, ప్రైజ్ ది లార్డ్. ఎవరేమన్నా ఎవరు ముందన్నా ఇంకన్నా ఏం తప్పేం లేదు. కాకపోతే సేవకులంగా చూస్తాం ఈమె దేవుని స్తుతిస్తుందా లేదా అని. కనుక మీరు దయచేసి తప్పకుండా దేవుణ్ణి స్తుతించవలసిన వారుగా
ఉన్నారు. కనుక ఒకరు చూసినప్పుడు ఒకరు దేవునికి స్తోత్రం చెప్పడం, దేవుని స్తుతించడం చాలా ప్రాముఖ్యమైన విషయం ఉంటుంది. కనుక అది ఎప్పుడు జరుగుతుంది అంటే మనం సహవాసం ఉన్న వారిగా ఉన్నప్పుడు ఆ సహవాసం ద్వారా మనం చేయగలుగుతామనేటువంటి విషయాలను ప్రభువారు ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కనుక అలాంటి ఉల్లాసం మనకు ఉండాలి, సంతోషం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. కొంతమంది చూస్తున్నప్పుడు అంటే నేను బయటకు వ్యక్తపరచలేకపోతున్నాను, కానీ మిమ్మల్ని చూస్తున్నప్పుడు నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు నేను దేవుని స్తుతిస్తున్నాను. చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. బిడ్డ అంతగా దేవుణ్ణి అలా అనుభవిస్తూ ఉంది దేవుణ్ణి అని సంతోషపడతా ఉంటుంటాం. మీరు రావడం, మీరు కనబడడం, దేవుని స్తోత్రం చెప్తా ఉంటాను. నా మనసులో దేవుని స్తుతులు చెప్తా ఉంటాను. కనుక కనబడకపోతే కూడా విచారంతో దేవుని అడుగుతూ ఉంటుంటాం. కనుక ఈ సహవాసం పోకూడదు అనే ఉద్దేశం. మనం దేవునితో ఉన్న సహవాసం, సంబంధం దేవుడు మనకి ఇచ్చినాడు కనుక దీన్ని కాపాడుకోవాలి. దేవుడు మనకు ఒక కుటుంబాన్ని ఎట్లా ఇచ్చినాడో అలాగే దేవుడు ఆధ్యాత్మికమైనటువంటి సమాజంలో పెద్ద తరహా కుటుంబంగా ఉన్నటువంటి సంఘం దేవుడు మనకి ఇచ్చాడు. కనుక దీన్ని కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరత, ఆ బాధ్యత మన పైన ఉంది అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను మీకు చెప్పాలనుకున్నటువంటి దాగు స్థలం యొక్క అర్థాలు 3, ఇంతవరకు 4 చెప్పాను నేను మీకు. ఒకటి చెప్తారా? ఇంకొకటి చెప్పి ముగిస్తాను నేను. ఒకటి ఏం చెప్పండి? దేవుని వాక్యం. వెరీ గుడ్, అందరూ చెప్పండి గట్టిగా. దేవుని వాక్యం. మనకు 5 ఉన్నాయి కనుక 5 చెప్తాను అన్నాను కనుక బొట్టన వేలకు ఒక పేరు పెట్టండి. ఏంటంటే దేవుని వాక్యం. నా దాగు స్థలం దేవుని వాక్యం. రెండవది నా దాగు స్థలం ప్రార్థన. చెప్పొచ్చు మీరు, డౌట్ ఏం లేదు. ప్రార్థన, రైట్. నా దాగు స్థలం స్తుతి. నా దాగు స్థలము స్తుతి. వెరీ గుడ్. నా దాగు స్థలము సహవాసం. ఎవరు చెప్పారు? ఒక్కరు చెప్పారు, సహవాసం. నా దాగు స్థలం సహవాసం. వెరీ గుడ్. మళ్ళీ ఒకసారి చెప్తారా? నేను 5వ చెప్పాలనుకుంటే ఈ అందరూ చెప్పేటట్టుగా ఉండాలి. ఒకటి నా దాగు స్థలం దేవుని వాక్యం. మీకు ఎట్ట చెప్తే గుర్తుంటుందో మరి మిగతాలే. ఓకే, దాగుచోటు అనే దానికి అర్థం ఏంటంటే ఒకటి దేవుని వాక్యం, రెండవది ప్రార్థన, మూడవది స్తుతి, ఆరాధన చేయడం, దేవుణ్ణి స్తోత్రం చేయడం, ఆరాధన చేయడం. తర్వాత 4వది సహవాసం అంటే సంఘం, చర్చ్, గుర్తుపెట్టుకోవాలి. 5వది సమర్పణ. 5వది సమర్పణ. సో దేవుని వాక్యం చక్కటి మాట ఉంటుంది. ఇదే కీర్తనలు చూద్దాం ఒకసారి. 126వ కీర్తన 5వ వచనం చూస్తే అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. 126వ కీర్తన 5వ వచనం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషముతో తమ పనులు మోసుకొని వస్తారు, పంట కోస్తారు. కన్నీళ్లు విడుచు విత్తువారు సంతోషగానముతో తమ పనులు మోసుకొని వస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కన్నీళ్లు విడుచు విత్తువారు అంటే సమర్పణలో ఏముంటుందంటే కష్టాలను అధిగమించాల్సి వస్తుంది. సమర్పణ అంటే పౌలు భక్తుడు అంటాడు, నేను పానార్పణముగా పోయబడుచున్నాను అంటాడు. ఏదో ఒకసారి ఇట్లా వచ్చేసి ఆగిపోవడం కాదు. ఏం చేస్తాడంట? ఆయనకి ఎట్లుంటే అట్లాగా పోయబడుతూనే ఉంటాడు. సో కనుక ఒక వ్యవసాయదారుని మనం చూసినప్పుడు అతడు ప్రతిసారి కూడా వేసినటువంటి పంటలోంచి మళ్ళీ కొంత విత్తనాలు సేకరించి ఆ విత్తనాలు మరీ కొంత స్థలాన్ని విస్తరింపజేసుకొని మళ్ళీ విత్తనం వేస్తూ ఉంటుంటాడు. అతడు సమర్పణ చేస్తుంటుంటాడు, మళ్ళీ తిరిగి పంట కోస్తూ ఉంటాడు. విత్తనం విత్తేటప్పుడు చాలా శ్రమ, విత్తనం వేసేటప్పుడు చాలా అనుమానాలు కూడా వచ్చేస్తాయి రైతుకు. ఒక రకంగా చెప్పాలంటే అవన్నీ ఎంత దాటుకొని వస్తాడో మీరు అర్థం చేసుకోవాలి ఒకసారి. రైతు వేస్తున్నప్పుడు, ఆ విత్తనం వేస్తున్నప్పుడు కాలం అవుతుందో కాదో, వర్షం వస్తుందో రాదో, దేవునికి వదిలిపెట్టాలి. ఆ పండుతున్న పంట వర్షం వచ్చి మంచిగా పండుతుంది అనుకుంటే దానికి ఏ తెగులు వస్తుందో, ఏ శత్రువు వచ్చి ఆ పంటను కోసుకొని పోతాడో, ఏ పశువు వచ్చి మేసిపోతుందో, ఇలాంటి ఎన్నెన్నో ఆలోచనలు ఉంటాయి. అవన్నీ జరుగుతూనే ఉంటాయి. అవన్నీ జరుగుతున్నటువంటి విషయాన్ని ఎరిగి ఉండి కూడా మళ్ళీ అలా అయినప్పటికి కూడా తను సాహసోపేతంగా ఆయన ఏం చేస్తాడంటే విత్తనము విత్తుతూనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో కనుక విత్తనాన్ని సంవత్సరం గురించే మాట్లాడుకోకుండా ఉండడు, కానీ ఏ సంవత్సరం వేయాల్సిన విత్తనం ఆ సంవత్సరం వేస్తూ క్రమముగా వేస్తున్న కొలది ఇక్కడ అంటున్నాడు, కన్నీరు విడుచు విత్తువాడు సంతోషగానముతో తమ పనులు మోసుకొని వస్తాడు. కనుక ఆయనలో దాచబడిన వారమై ఉన్నటువంటి స్థితిలో ఉండి మనం విత్తుతే దాచబడడానికి ఒక అర్హత చెప్పాను మీకు ముందు ప్రారంభంలో, మర్చిపోయారు సుమా, జాగ్రత్త. తన అతిక్రమంలో పరిహారం నొందినవాడు దాచబడతాడు. కనుక అలాంటి వారై పాప పరిహారం అనగా పాప క్షమాపణ పొందుకున్న వారై దేవుని యొక్క పరిశుద్ధ సహవాసంలో నిత్యము నిరంతరం జీవిస్తున్న వారైండి యేసు కొరకు సాక్షిగా బ్రతుకుతూ యేసు ఇచ్చినటువంటి తన
ఆ సామర్థ్యం కొలది, తమకున్నటువంటి వనరుల కొలది దేవుని కొరకే సమర్పణ చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారి విషయంలో దేవుడు అంటున్నాడు, వారు సంతోషగానముతో తమ పనులు మోసుకొని వచ్చినటువంటి అనుభవాన్ని వారు పొందుకుంటారు. చివరికి మంచి ఒక ఫలితాలను ఇచ్చేటువంటి మంచి ముగింపు ఉన్నటువంటి జీవిత అనుభవంలోనే వారు ఉంటారు అనే విషయాలను ప్రభువారు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియ దేవులారా, లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట అంటాడు, మీరు సమర్పణ చేసుకున్న వారుగా ఉంటే కనుక మీ పేర్లు భూమి మీదనే కాదు కానీ పరలోకమందు వ్రాయబడిన విషయాన్ని మీరు గుర్తించండి అంటాడు. చూడండి ఒక మాట లూకాసు వార్త మీరు చదివిన వచనమే కానీ అలా చూస్తున్న కనుక మనసు చదివితే మంచిది. లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనం త్వరగా. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. ఆ గడియలోనే చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని. సో జీవగ్రంథమందు మీ పేరు వ్రాయబడి ఉన్న విషయంలో మీరు సంతోషించవలసిన వారుగా ఉంటున్నారు కనుక అది మీరు గురిగా పెట్టుకోండి. ఒకవేళ మీ పేర్లు ఇక్కడ చెప్పుకున్నా, శిలాపలకల మీద చెక్కబడ్డా కూడా ఒకవేళ అక్కడ లేకపోతే ఇక్కడ ఉండి ప్రయోజనము లేదు. కనుక అక్కడ ఉండేటట్టుగా ఉండేటువంటి పేర్లు ఎవరికి ఉంటాయంటే ఎవరైతే సమర్పణతో చేస్తారో, ఏ పని చేసినా సమర్పణతో చేస్తారో, మరి సమర్పణ చేసుకొని అనగా తను తాను పూర్తిగా సరెండర్ చేసుకొని దేవునికి అప్పగించుకొని చేసేటువంటి పనిలో దేవుడు మంచి ఫలితాలను ఇస్తాడనే విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే ఇంకొక మాట అంటారు లూకాసు వార్తలోనే 12వ అధ్యాయంలో మరొక మాట చూస్తాం, 34వ వచనం. 12వ అధ్యాయం 34వ వచనం. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును. చూడండి ఇక్కడ అంటున్న మాట ఏంటంటే ఈ 34వ వచనంలో మీ ధనం ఎక్కడ ఉండునో మీ హృదయం కూడా అక్కడే ఉంటూ ఉంది. సమర్పణ చేసుకోవడానికి కొరకు మరి ఏమి అవసరమైనదంటే మనం దేని మీద మనసు పెట్టుకున్నామో దాన్ని తీసుకొచ్చి దేవుని దగ్గర వేసినప్పుడు మన మనసు అక్కడికే రావడానికి అవకాశము ఏర్పడుతూ ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేన్ని కూడా దేవునికితో సమముగా చేయడానికి వీల్లేదు. దేవుని కంటే మొదటిగా వెళ్ళడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. అంతగా ఉండేటువంటి మన జీవితాలలో మరి దేవునికి పూర్తి సమర్పణ చేసుకోవడం కొరకు ఆయన చెప్తున్న మాట, మీరు ఒకవేళ ఇక్కడ పేర్ల గురించి ఆలోచన చేస్తున్నట్టయితే, ఇక్కడ దాచిపెట్టుకునే దాని గురించి ఆలోచన చేస్తున్నట్టయితే ఒకవేళ అది వ్యర్థమైపోతే, లేకుంటే తాత్కాలిక జీవితంలోనే ఉంటుంది. కానీ శాశ్వతంగా ఉండేటువంటి భాగ్యం ఏంటంటే మరి దేవుని కొరకు సమర్పణతో చేసినటువంటిది ఏదైతే ఉందో అది పరమందు కూడా ఉంటుంది అనే విషయాన్ని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇది మాట ఎవరికి బాగా అర్థమవుతుంది, ఎవరు బాగా అర్థం చేసుకుంటారు, ఎవరు ఇలాంటి పనులు చేయగలుగుతారంటే కేవలం అవును నాకు ఒక నిత్య జీవం ఉంది, నేను నిత్య రాజ్య వారసునిగా ఈ లోకంలో జీవిస్తున్నాను, నేను పరలోక పౌరుని గనక ఈ భూమి మీద పరలోక రాజ్యానికి పౌరుడుగా జీవిస్తున్నటువంటి విషయం ఎవరైతే కలిగి ఉన్నారో, ఇక్కడ ఉన్నామే కానీ మనం క్రీస్తుతో కూడా కూర్చుని పెట్టబడ్డాము పరలోకమందు అన్నటువంటి ఆ గొప్ప నిరీక్షణ ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ గొప్ప ఆలోచన కలిగి ఉంటారు. కనుక అలాంటి వారి హృదయం ఎక్కడ పోయినా కూడా సరే దాన్ని తీసుకొచ్చి దేవుని దగ్గర అప్పగిస్తూ ఉంటుంటారు. కనుక ప్రియమైన బిడ్డలారా, నీ హృదయంలో దేవుని దాచుకోవాలి, నువ్వు దేవునిలో దాచబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ హృదయంలో దేవుణ్ణి దాచుకోవాలి, దేవుణ్ణి నీ హృదయంలో పెట్టుకొని దేవుని సన్నిధికి రావాలి. నీ గుడిలో దేవుణ్ణి కలిగి ఉండి దేవుని సన్నిధికి వస్తూ ఉండు. అలాగనే దేవుని గుడికి వచ్చిన నీవు నీ గుండె హృదయంలో నుంచి అనగా అంతరంగంలో నుంచి దేవుణ్ణి స్తుతించేవారుగా ఆరాధించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మరి మనందరం కూడా నేనుగా వాక్యమును, ప్రార్థన, స్తుతి, సహవాసము, సమర్పణ కలిగి ఉంటాను అనేటువంటి ఒక తీర్మానం చేసుకోవడము, నేను దేవునిలో అనగా దావీదు చెప్పినట్టుగా, దావీదు నా దాగుచోటు దేవుడు అని ఎట్లా చెప్పినాడో అలాగున ఈరోజు నువ్వు కూడా ఆ మాట చెప్పాలనుకుంటే నువ్వు చెప్పాల్సిన మాట ఏంటంటే మరి నా దాగు స్థలము దేవుని వాక్యము, నా దాగు స్థలము నా ప్రార్థన, నా దాగు స్థలము నా స్తుతి ఆరాధన, నా దాగు స్థలము నా సంఘము సహవాసము, నా దాగు స్థలము సమర్పణ అనే విషయాలను మనం ఈ 5 విషయాలు మనం కలిగి ఉన్నప్పుడు ఇందులో మనం దాచబడతాము అనే విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఈ విషయంలో తీర్మానం చేసుకుంటే నీ జీవితం తెలియని రీతిగా ఎన్నో విషయాల్లో దేవుడు నిన్ను దాచుతాడు, భద్రపరుస్తాడు. అందుకే ఒక మాట చదవడం చాలా నేను మిస్ చేసినట్టు అనిపిస్తూ ఉంది. ఆ వచనం చదివి నేను దీనికి ముగింపునివ్వాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో ఒకసారి చూడండి, ఒకసారి దయచేసి 26వ అధ్యాయము ప్లీజ్. 21వ వచనం నేను చెప్తాను, మీరు నాతో కలిసి తిరిగి చెప్పండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 21వ వచనం. నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము,
ఉగ్రత తీరిపో వరకు కొంచెము సేపు దాగియుండుము. ఇక్కడ ఒక సందర్భంలో చెప్పాడు ఏంటంటే, మరి నీవు దాగి ఉండేటువంటి అవసరం ఉంది అని చెప్పాడు. ఇది కరోనాలో చాలా బాగా పనిచేసింది ఈ మాట. ఆ తర్వాత మరి ఒకవేళ ఇంకా మనం దాచబడిన వారిగానే ఉంటే ఎన్నెన్న రాని ఏదన్నా రాని. ఈ మధ్య అడుగుతున్నప్పుడు ఉదయం కూడా మన వార్తల్లో చూసాం ఏంటంటే కరోనా మళ్ళీ తిరిగి రాబోతుంది అనే విషయాన్ని, ఏదో ఒకసారి వచ్చినటువంటి విషయం మళ్ళీ అది చెప్పడానికి ప్రయత్నం చేస్తూ డాక్టర్లను అడుగుతున్నప్పుడు డాక్టర్లు అంటున్నారు, ఏ వైరస్ అయినా అంతేనండి, ఏ వైరస్ అయినా సరే దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే అదేమి మిమ్మల్ని ఏమి చేయదు అని చెప్తా ఉన్నారు. సో ఈ మాట వింటున్నప్పుడు ఈ వచనంలో ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు మనము ఎప్పటికైనా సరే దేవునిలో దాచబడిన వారిగానే మనం ఉండిపోతే ఏ తెగులు మనల్ని ఏమీ చేయదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక నేను మళ్ళీ చెబుతున్నాను, మనము దాగే స్థలముగా దేవుని చేసుకుందాం. అందుకొరకు మళ్ళీ చెప్తున్నాను, దేవుని వాక్యం దయచేసి మీరు నిర్లక్ష్యం చేయకండి. వాక్యాన్ని మీరు కలిగి ఉండండి. ప్రార్థన సమయాన్ని దేవునికితో కలిగి ఉండండి. అలాగనే దేవుని స్తుతించండి. దేవుని సంఘ సహవాసం మీరు క్రమంగా కలిగి ఉండండి. అలాగనే మనం దేవునికి పూర్తి సమర్పణ చేసుకుందాం. అప్పుడు దేవుడు మనల్ని ఆయన పూర్తి దాచే స్థలంలో మనం ఉంటాము. మన జీవితానికి ఒక రహస్య స్థలం ఏంటంటే ఆయనలో దాచబడమే మనకు ఆశీర్వాదకరం, అది మనకు క్షేమకరం, మనకు గొప్ప కార్యములు చేస్తుంది. కనుక ఈ 5 విషయాలు చేయుటకు దేవా నీవు నాకు సామర్థ్యం దయచేయమని, ఈ 5 విషయములు చేయుటకు దేవా నీవు నాకు పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేయమని అన్నవారైతే తల వంచి ఒక్కసారి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వంచండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అవును, నేను దాగుండవలసిన సమయం ఉంది. ఎన్నో పరిస్థితులు ఉన్నాయని నేను చెప్పుకుంటున్నాను. ఎన్నో యుద్ధములు జరుగుతూ ఉన్నాయి. మనుషుల మీద ఓర్చుకోలేనటువంటి వారుగా కఠినమైనటువంటి కార్పుణ్యాలు జరుగుతూ ఉన్నాయి. వీటిలో నుంచి నేను కాపాడబడాలని దేవా నేను ఆశిస్తున్నాను. అందుకొరకు దేవా నీ వాక్యం నాకు వినిపించు. నీ స్వచ్ఛమైనటువంటి మాట నేను అర్థం చేసుకోవడానికి నీ గ్రంథం నువ్వు నాకు ఇచ్చున్నావు కనుక అయ్యా నీ వాక్యంలో నుంచి నాకు మాట్లాడు నాయన. నాకు ప్రార్థన అనుభవం నేర్పించిన ఆయన. ఎన్నో ప్రార్థన అంశాలు మేము విన్నాము, కానీ అది అంతవరకే కాకుండా దాన్ని సంపూర్ణంగా నాలో నెరవేర్చమని దేవుణ్ణి అడుగుదాం. అలాగనే అదే సమయంలో మనందరి జీవితాల్లో కూడా దేవుడు ఆశించినట్టుగా మనము దేవునికి మరి స్తుతులు చెల్లించేవారిగా ఉండడానికి కొరకై ఆదివారము ఆరాధన తప్పకుండా ఉండేటువంటి వారిగా ఉండడానికి దేవుడు సాయం చేయాలని కోరుకుందాం. అలాగనే సంఘం సహవాసము, దేవునితో సహవాసము, మరి పొరుగు వారితో సహవాసం కలిగి ఉండేవారిగా చూసుకుందాం. అలాగనే మన సమర్పణ దేవుడు చూస్తున్నాడు. నువ్వు వస్తున్నావు మంచిదే, సమర్పణతో వస్తున్నావా? నువ్వు చేస్తూ ఉన్నావు, సమర్పణతో చేస్తున్నావా? దేవుణ్ణి నమ్ముకున్నావు, నీలో పూర్తి సమర్పణ నీకుందా? అయితే దేవుడు అది చూస్తూ ఉన్నాడు. అందుకొరకు నువ్వు చేసే దాంట్లో సమర్పణ దేవుడు ఆశిస్తున్నాడు. బిడ్డలారా, అందుకొరకు కూడా మనం ఆశిద్దాం. ఆశ్రయిస్తే ఇగో ఇలాగ ఆశ్రయిద్దాం. ఆశ్రయిస్తే దేవుని వాక్యం మనకు ఉండాలి, ఆశ్రయిస్తే ప్రార్థన మనకు ఉండాలి, ఆయన ఆశ్రయిస్తే స్తుతి ఆరాధన మనకు ఉండాలి, ఆయన ఆశ్రయిస్తే సహవాసం మనకు ఉండాలి, ఆయనను ఆశ్రయిస్తే సమర్పణ మనకు ఉండాలి. అప్పుడే మన జీవితంలో ఆనందం, పరమ ఆనందం దేవుడు మనకు ఏర్పాటు చేసి పెట్టాడు. అందుకు దేవుని స్తుతిద్దాం. ప్రేమగల మా తండ్రి, మీ కొందనాలు. తల వంచిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈరోజు మా వాక్య ధ్యానాంశం ఆశ్రయిస్తే ఆనందం. ఆశ్రయించిన దానికి అర్థం ఏంటంటే అయ్యా వాక్యం, ప్రార్థన, స్తుతి, సహవాసం, సమర్పణ ఇవి మాలో ఉండాలని కోరుతున్నారు. నీ లేఖనాలు ఎన్నో ఆ విషయం కొరకై మాట్లాడుతున్నాయి. భక్తుల జీవితాల్లో కూడా తన ప్రభా అలాంటి రీతిగా చేసినప్పుడు వారు అయ్యా దాచబడ్డారు. ఏలియా కేరీతు వాగు దగ్గర దాక్కున్నాడు. అయ్యా నీవు చెప్పిన మాటకు విధేయుడైనప్పుడు దాచబడ్డాడు. అయ్యా తమ ప్రమాదం నుంచి తప్పించబడ్డాడు. అయ్యా కరువు కాలంలో పోషించబడ్డాడు. మా తండ్రి నీకు స్తోత్రములు. కనుక దేవా అలాంటి రీతిగా మా ప్రియుల జీవితాల్లో ఇంకెవరైతే తన ప్రభా ఏ విషయంలో వారు దాచబడాల్సిన అవసరం ఉంటుందో అందులో మీ గొప్ప సహాయం చేసి మీరే మహిమ తెచ్చుకోనమని దేవా, ఏ బిడ్డ హృదయంలో నా ప్రభువా నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను ప్రభా, నీ ఆశ్రయమే నన్ను ఆనందంగా చేస్తుందని, నీ ఆశ్రయమే నన్ను ఆదరిస్తుందని, నీ ఆశ్రయమే నాకు రక్షణ ఇస్తుందని, నీ ఆశ్రయమే నాకు క్షేమాన్ని ఇస్తుందని బిడ్డలు సంపూర్ణంగా విశ్వసించిన వారై ఉండగా తన ప్రభా వారు తప్పక అయ్యా నీ మాట వినుటకు, నీతో మాట్లాడుటకు తన ప్రభా, నీకు జీవఫలం అర్పించుటకు మా తండ్రి అయా తన ప్రభా సంఘంలో సహవాసంగా ఉండుటకు తన ప్రభా వారు సమర్పణతో జీవించుటకు
వారిని దీవించమని మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్. 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 యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, ఆమేన్. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే నువ్వు దాచబడతావు. ఈ సమయంలో బల నిమిత్తమై మనం నడిపించబడదాం. సహవాసమును దేవుడు దీవించేలాగా అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా వాళ్ళ యొక్క సిద్ధపరచుకోవాల్సిందిగా మనవి చేస్తూ పరిచారకులు ముందుకు వచ్చి బలను అందించాల్సిందిగా